श्रीमात्रे नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमस्तस्मै गणेशाय ब्रह्म विद्या प्रदायिने यस्यागस्त्यायते नाम विघ्नसागर सूचने। ఇలా ప్రతినిత్యం ప్రార్థించండి దిగ్విజయంగా ముందుకు సాగండి। ప్రాతకాలంలో మేలుకుంటూనే మహాగణపతిని స్మరించండి। మన దైనందిన కార్యక్రమాలు నిత్య కార్యక్రమాలు ప్రశాంత చిత్తంతో నిర్వర్తించండి। మనకి ఏం లభిస్తాయండి? జయము, గౌరవము, కీర్తి, అదృష్టం ఇవన్నీ లభిస్తాయి। నిగమకల్ప తరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా। భాగవతాంతర్గత దశమ స్కందంలోని ఉత్తర భాగం దాదాపు మనము చివరిలో ఉన్నామండి। ఇవాళ ఒక మంచి ఇతివృత్తం చెప్పుకొని ముందుకు సాగుదాం। నారద మహర్షి అన్ని లోకాలని తిరుగుతూ ఉంటారండి। ఆయన అలా తిరుగుతున్నప్పుడు అండి ఆయనతో ఎవరో అన్నారన్నమాట, నారద, కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ సమయంలో నువ్వు వెళ్ళావా అని అడిగారండి నారదుడు। అప్పుడు ఆయన అంటాడు, 16,000 మందిని ఎన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడు అని అడిగాడండి నారదుడు। చూడండి జాగ్రత్తగా పదాలు గమనించాలి అందరూ। 16,000 మందిని ఎన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడు అని అడిగాడండి ఆయన। అప్పుడు ఆయన అంటాడు, ఆయన నరకాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ నరకాసురుడు తీసుకొచ్చి కారాగారంలో బంధించి దాచిన ఆ 16,000 మంది రాజకుమార్తెలను తన రాజధానికి తీసుకొచ్చి 16,000 మందికి 16,000 సౌధాలను నిర్మించాయండి। 16,000 మందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సౌధం లెక్కన 16,000 సౌధాలను నిర్మించాడు। 16,000 మందిని ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు 16,000 మందికి 16,000 మంది కృష్ణులయ్యి తాళి కట్టారటండి। చూడండి, 16,000 సౌదాలు, 16,000 మందిని ఒకే ముహూర్తంలో 16,000 మంది కృష్ణులై తాళి కట్టారటండి ఆయన। ఈ మాటలు విని నారదుడు ఆశ్చర్యపోతాడండి। 16,000 మంది కాంతలకు 16,000 మంది కృష్ణులు తాళి కట్టారా? అసలు ఇది ఎలా సాధ్యం, ఎలా జరుగుతుంది అని అడిగాడు। అంటే అంతటి జ్ఞాని నారదుడు అంటే మహాజ్ఞాని ఆయన। అటువంటి జ్ఞాని కూడా ఈ మాట చెప్పేటప్పటికీ ఆయన ఒక మోహానికి గురి అయ్యాడండి। ఎవరు? మన నారదుడు। సరే, మరి తానైతే కట్టాడు, మరి సంసారం ఎలా చేస్తుంటాడు అని మనసులో అనుకున్నాడండి। సరే, 16,000 మందికి 16,000 కృష్ణులై కట్టాడు, మరి సంసారం ఎలా చేస్తున్నాడు? ఆయనకి ఇంకా మనసులో పురుగు తొలచేయడం మొదలుపెట్టింది। చాలా ఆలోచనలు వచ్చేసాయండి నారదుడికి। అసలు కృష్ణుడు ఇంతమందితో సంసారం ఎలా చేస్తున్నాడో చూద్దామని ఆయన ఇంకా నారాయణ నారాయణ అంటూ కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడండి నారదుడు। బయలుదేరి భూలోకానికి వచ్చాడండి। వచ్చి ద్వారకా నగరంలోకి ప్రవేశించాడండి। ద్వారకా నగరం ఎలా ఉందండి? పరమ రమణీయంగా ఉంది ద్వారకా నగరం। ఆ నగరంలోని ఒక ఇంట్లోకి వెళ్ళాడండి। కనక కంకణ జనత్కార కలిత చంద్ర బింబానన హస్త జలద ఘటిత చామరోద్ధూత మారుత చలిత చికుర పల్లవుని కృష్ణు పల్లవుని అంటాడండి। అది కృష్ణ ఆ ఏ ఇంట్లోకి వెళ్ళాడో ఆ ఇల్లండి కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్న 16,000 మంది స్త్రీలలో ఒక స్త్రీ గృహం అండి అది। ఆ నారదుడు వెళ్ళిన గృహం। ఆవిడ
అప్పుడు ఏం చేస్తుందండి, తామర పువ్వు వంటి ఒక తన చేతితో ఉండి ఒక వింజామర పట్టుకొని కృష్ణ భగవానుడికి విసురుతుందండి. ఆయన పాదముల వద్ద, ఆ పాదాల దగ్గర నుంచి ఆయన తల వరకు గాలి తగిలేటట్టు చాలా అందంగా విసురుతుందండి ఆవిడ. ఆవిడ ఎలా ఉందండి, మహా సౌందర్య రాశి ఉందండి ఆవిడ. నారదుడు చూశానండి. ఇక్కడ సరే భార్య చేత సేవలను పొందుతున్నాడు అని అనుకొని వెళ్ళిపోదామని ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసి వెనక్కి వెళ్ళబోతున్నాడు ఆయన. సరే అటు తిరిగి కూర్చొని సేవలు అందుకుంటున్నాడు మన కృష్ణ పరమాత్మ. వెనక్కి తిప్పకుండా, వెనక కన్ను లేదుగా కృష్ణుడికి, వెనక కన్ను కూడా లేదు, అయినా ఇతన్ని గమనించాడండి కృష్ణ పరమాత్మ. గమనించి తాను కూర్చున్న ఆ ఉన్న ఆసనం నుంచి దిగి నారదుడికి ఎదురు వచ్చాడండి. వచ్చి అలా వెళ్ళిపోతున్నారే నారదా, లోపలికి రండి అని అన్నాడండి. అయ్యో మహర్షి, మీలాంటి వారు రావడం నాకు ఎంత అదృష్టము, వచ్చి మీరు అలా వెళ్ళిపోతున్నారేంటి, రండి 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 అని ఆ నారదుడిని చేతులు పట్టుకొని తన వైపు తిప్పుకొని తన కిరీటం వెళ్ళి ఆ నారదుడి పాదాలు తగిలేటట్టుగా ఆ పరమాత్మ సాష్టాంగ నమస్కారం చేసండి, మీ వంటి మహాజ్ఞాని మా ఇంటికి ఎలా వస్తారు, రండి 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 అని తాను కూర్చునే సింహాసనం మీద ఆ నారద మహాముని కూర్చోబెట్టారండి కృష్ణ. తన పాద కమల తీర్థంబుల లోకంబుల పవిత్రముగ చేయు పురాతన మౌని లోక గురుడమ్ముని పదతీర్థము మస్తమున ధరించానండి. బంగారు పళ్ళెం తీసుకురమ్మని భార్యకి చెప్పాడండి. బంగారు పళ్ళాన్ని ఆయన పాదాల కింద ఉంచి భార్య నీళ్లు పోస్తుంటే ఆ నారదుడి కాళ్ళు కడిగి సమస్త తీర్థాల పవిత్రత మీ పాదరేణువుల్లో ఉందండి అని చెప్పి ఆ పాదాలు కడిగిన నీటిని తన శిరస్సును చల్లుకున్నాడండి ఆయన. తన భార్య శిరస్సును కూడా ప్రోత్సహించి ఒక మాట అడిగాడు, నారదా ఏమిటి మీరు ఇలా వచ్చి అలా నన్ను చూసి వెళ్ళిపోతున్నారేంటి అని అడిగాడండి. అని నాదొక్క కోరిక అన్నాడండి. అయితే ఏమంటాడు, మీరు నాతో ఒకవేళ ఏదైనా పనుండి వచ్చారా, సరే మీరు ఏ పని అప్ప చెప్పినా సరే ఆ పని నేను చేయడానికి ఈ సేవకుడు మీ దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అన్నాడండి కృష్ణ పరమాత్మ నారదుడితో. అప్పుడు నారదుడు అండి, కృష్ణ మహానుభావ దామోదర, నువ్వు భక్తుల పాలిట సర్వకాలాల యందు కల్పవృక్షం వంటి వాడివి. దుష్ట జనులను నిగ్రహించడానికి నువ్వు ఇటువంటి అవతారాన్ని స్వీకరిస్తావు. నీ పద సేవ చేయాలని నీ యొక్క పద సేవ చేయాలని బ్రహ్మాది దేవతలు కోరుకుంటారో అటువంటి నీ పాద పద్మముల యందు నిరంతరము నా మనస్సు వసించి ఉండే వరాన్ని నాకు ఇవ్వవలసిందని నారదుడు కృష్ణుని అడిగాడండి. తర్వాత అడిగి ఆ గడప దాటి బయటకు వచ్చాడండి. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాడుగా కృష్ణుడు, మరి పక్కింట్లో ఎలా ఉండగలదు అని అనుకున్నాడండి నారదుడు. అనుకొని మెల్లగా వెళ్ళి ఇంకో ఇంట్లో చూశాడండి. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఇలా తలుపు తీసి చూస్తున్నాడండి. ఒక ఇంట్లో ఆయన తూర్పు దిక్కు తిరిగి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. ఇంకో ఇంట్లో చూసేటప్పటికీ అక్కడ ఆయన పురాణం చదువుతున్నాడు. ఒక ఇంట్లో ఎట్లా ఉన్నాడు, కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నాడు. ఇంకో ఆయన ఎక్కడ దైవంలా లేడు. ఇది మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం అండి. ఏ ఇంటికి వెళ్ళినా ఆయన అక్కడ ఎలా ఉన్నాడు, ఒక దైవంలా లేడండి. ఒక సంసారి ఎలా ఉంటాడో అలా ఉన్నాడండి ఆయన శ్రీకృష్ణుడు. ఒక చోట ఆయన ఎలా ఉన్నాడు, తన భార్య నగల పెట్టెలో ఉన్న నగలన్నీ తీసుకొని సరదాగా అలంకరించుకుంటున్నాడండి. ఇంకో చోటుకు వెళ్ళేటప్పటికీ ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఆవును దానం చేస్తున్నట్టు కనిపించాడండి ఆయన. సరే
ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఒక సంసారిలా కనబడుతున్నాడు తప్ప ఒక పరబ్రహ్మలాగా, ఒక పరమాత్మలాగా కనిపించలేదండి. అన్ని చోట్ల అంతమంది భార్యలతో సంతానం చేసుకుంటున్న వాళ్ళలాగే కనిపించాడండి. 16,008 ఇళ్ళు తిరిగాడండి ఆయన. 16,008 ఇళ్లలోని ఒక చోట అన్నం తింటున్నాడు, ఒక చోట సరదాగా ఆ స్విమ్మింగ్ పూల్ జలకైలి ఆడుతున్నాడు, ఒక చోట పిల్లవాడిని కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నాడు, ఇంకో చోటుకి వెళ్ళేసరికి అక్కడ బలరాముడు కృష్ణుడు మాట్లాడుకుంటున్నారు, ఒక చోట సాంబుడితో మాట్లాడుతున్నాడు, ఒక చోట ప్రజుమ్తో మాట్లాడుతున్నాడు, ఒక చోట ఒక సభలో ఉన్నాడు. ఎక్కడికి వెళితే అక్కడే ఉన్నాడు అండి. అన్ని చూసి ఇక బయటకు వచ్చి అంతఃపురం నందు నిలబడ్డాడండి నారదుడు. ఏమినా ఆశ్చర్యము, ఏమినా ఆనందము, ఏమి కృష్ణ పరమాత్మ. అసలు మహానుభావుడు ఇంతమందితో రమిస్తున్నాడు ఎలా? ఏకకాలం నందు అగ్నిహోత్రము ఎన్ని వస్తువులను కాల్చినా వాటి పవిత్రత కానీ అపవిత్రత కానీ తనకు అంటనట్టు. అగ్నిహోత్రం కాల్చినటువంటి అగ్నిహోత్రానికి ఏమవుతుందా? అగ్నిహోత్రానికి ఏ అపవిత్రత కలగదండి, అంటదనమాట. అట్లా సూర్యకిరణాలు బుడద మీద పడినా, శవం మీద పడినా, పువ్వు మీద పడినా, ఆఖరికి దేవుడి బొమ్మ మీద పడినా, కొన్ని దేవాలయంలోని విగ్రహం మీద పడ్డా, లేదా ఒక సజ్జనుడి మీద పడ్డా, ఒక దుర్జనుడి మీద పడ్డా సూర్యుడికి అపవిత్రత ఉంటుందండి? ఉండదు. ఇన్ని ఇళ్లలో సంసారం చేస్తున్నవాడు అసలు ఎలా ఉన్నాడండి? ఆయన సంసారానికి అతీతుడై ఉన్నాడు అని పొంగిపోయి ఆనందంతో నారాయణ నారాయణ అంటూ మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడండి మన నారదుడు. ఇది కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమైన సంసార రీతి అండి కృష్ణ పరమాత్మ. సరే, దీనివల్ల మనకేం తెలుస్తుంది? అసలు ఈ చెప్పుకున్న ఇతివృత్తంలో మనం దీని నుంచి తెలుసుకోవాల్సిందేంటి? కృష్ణ పరమాత్మ 16,008 మంది కన్యలను ఆయన మదంతో పొగరుతో చేసుకున్నవాడు కాదండి. ఆయన వారిని ఉద్ధరించాలి అని వాళ్ళని వివాహం చేసుకోవడం జరిగింది. ఇది మనకేం చెప్తుంది? కృష్ణ పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని, విష్ణుతత్వాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి ఈ కృష్ణుడు చేసిన చేష్టితాలను మనము ఎప్పుడూ వేలెత్తి చూపించే ప్రయత్నం చేయకూడదు. ఈ మధ్య చాలా మంది పెళ్లిళ్ళు చేసుకొని కృష్ణుడికి లేదా అని అంటున్నారు. అది చాలా తప్పనమాట. నారదుడు అంతటి వాడే నమస్కరించి అక్కడి నుంచి వెనుదిరిగి వైకుంఠానికి వెళ్ళాడు. మనం ఎంతటి వాళ్ళమండి నారదుడి ముందు? సరే, ఈ లీల విన్న తర్వాత పొంగిపోయి ఎవరైతే ఈ లీల విన్న తర్వాత పొంగిపోయి ఎవరైతే కృష్ణ పరమాత్మకి నమస్కరించి ఆ సర్వవ్యాపకత్వం ఉన్న స్వామి అంతటా ఉన్నాడు అని గ్రహించి ఆనందిస్తారో వారికి స్వామి ఒక వరం ఇచ్చారండి. ఎవరైతే పరమ భక్తితో ఆ కృష్ణ భగవాను ఆ సంసారంను నారదుడు చూసే ప్రయత్నం చేసి తాను కూడా ఆనందించిన ఆ కథా వృత్తాంతాన్ని విని, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కథని విని ఆ పరమాత్మకు నమస్కరిస్తారో వారి యందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమయ్యి వారు ఆ భగవంతుణ్ణి తొందరగా చేరుకుంటారు, వాళ్ళకు మోక్షం కలుగుతుంది అని చెప్పారండి. దాంతో పాటు మనకు ఇహలోకంలో ఆ అపారమైన ధనాన్ని పొంది పశువులు, పుత్రులు, మిత్రులు, ఈ వనితాముఖ సౌఖ్యాలన్నింటినీ అనుభవించగలిగిన స్థితిని ఆ కృష్ణ పరమాత్మ వారికి కల్పిస్తాడు అని ఈ ఆఖ్యానాన్ని పూర్తి చేస్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ.